రాజమౌళి ఈ పేరు చాలు రికార్డులు బద్దలైపోవడానికి. చాలా మంది స్టార్ హీరోలకు కూడా లేని మార్కెట్ ఈయన సొంతం. ఇప్పుడు పోస్టర్ పై రాజమౌళి సినిమా అనే బ్రాండ్ ఉంటే చాలు వందలు కాదు వేల కోట్లొస్తున్నాయి. బాహుబలితో పాన్ ఇండియా, RRRతో హాలీవుడ్ ని టచ్ చేసిన జక్కన్న SSMB 29తో అక్కడే పాగా వేయాలని చూస్తున్నారు. SSMB 29 కోసం హాలీవుడ్ టీం ఎక్కువగా పనిచేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం టాప్ యూనివర్సల్ స్టూడియోస్తోనే టైఅప్ అయ్యారు దర్శక ధీరుడు. టాంజానియాలో ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కెన్యా మంత్రి ముసాలియా ముదవాడిని కలిశారు రాజమౌళి. SSMB 29ని ఏకంగా 120 దేశాల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఈయన. SSMB 29తో హాలీవుడ్ కి మాత్రమే సాధ్యమైన 10,000 కోట్ల కలెక్షన్స్ ని ఇండియన్ సినిమాకి పరిచయం చేయాలని చూస్తున్నారు జక్కన్న. దీనికోసం 1000 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. దానికి 10 రెట్లు కలెక్ట్ చేసేలా ఇప్పటి నుంచే తన స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. ఈ క్రమంలోనే 120 దేశాలు, దాదాపు 100 కోట్ల మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు జక్కన్న. SSMB 29 గురించి కెన్యా మంత్రి ముసాలియా అప్డేట్స్ ఇచ్చారు. ఈస్ట్ ఆఫ్రికా అంతా తిరిగి కెన్యాను షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారాయన. తమ దేశంలోని 95% అందమైన ప్రదేశాలను ఈ చిత్రంలో చూపిస్తున్నందుకు రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పారు ముసాలియా. 2027 సమ్మర్లో SSMB 29 విడుదలయ్యే అవకాశం ఉంది.